ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 136వ కీర్తన 3వ వచనము. ఆయన కృప నిరంతరం ఉండును. అనేక సార్లు జ్ఞాపకం చేశాను. కృప అనగా ఉదాహరణకి మన ఇంటికి ఒక దొంగ వచ్చాడు, ఆ దొంగను మనం పట్టుకున్నాం. అయితే ఆ దొంగను మనం శిక్షించకుండా క్షమించిన తర్వాత ఆ దొంగ వెళ్ళిపోతున్నప్పుడు పిలిచి వాడు ఒక 500 రూపాయలు ఇచ్చామనుకోండి, దాన్ని ఏమంటారు అంటే కృప అంటారు. తను చేసినటువంటి తప్పుని మొదటగా క్షమించడం, రెండవది తన మీద కనికరపడి తనకు మనం ఒక 500 రూపాయలు ఇచ్చామనుకోండి, దాన్ని ఏమంటారు అంటే కృప అంటారు. మనము పాపంలో శాపంలో ఉండగా, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ ఉండగా, దేవుని హృదయాన్ని గాయపరుస్తూ ఉండగా, దేవునికి దూరంగా మనం జీవిస్తూ ఉండగా, ఆయనను దేవుడు మనల్ని శిక్షించకుండా, దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా, దేవుడు మన తోడుగా ఉండి మన యొక్క తప్పులను, మన తప్పిదాలను, మనం చేసినటువంటి పొరపాట్లను దేవుడు క్షమించి, దేవుడు కనికరించి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. చూసారా, దాన్ని ఏమంటారు అంటే దేవుని యొక్క కృప అంటారు. దేవుని యొక్క కృప మీ మీద నిరంతరం ఉంటుంది అంటే దాని ఉద్దేశం మనం తప్పులు చేసుకుంటూ ఉండాలని కాదండి. వాక్యం అంటది, పర్వతములు తొలగినను మెచ్చలు తత్వరెళ్ళినను నా కృప నిన్ను విడచిపోదు అంట. ఆ జీవము కలిగిన దేవుని కృప సదాకాలం మీకు తోడై ఉండి నడిపించింది గాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చింది గాక. ప్రియ పరలోకపు తండ్రి, మీ కృప మా ప్రియులకు నిరంతరము తోడుగా ఉంది నాయన. వారిని నడిపించి వారి జీవితంలో గొప్ప కార్యములు చేయండి గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.